ఈ సినిమాకి సంబంధించి మీరంతా వీళ్ళ వేరే క్యారెక్టర్స్ అని చెప్పినా కూడా ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిందని చెప్పారు కదా. సెన్సార్ వాళ్ళు మీకు చెప్పిన అభ్యంతరాలు ఏంటి? అసలు ఏ సర్టిఫికేట్ వచ్చింది ఇందులోకి? సార్ మాకు ఏ వచ్చింది సర్టిఫికేట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ వాయిలెన్స్ అండ్ సెన్సిటివిటీ విజువల్స్ వల్ల. సో వాళ్ళు ఇచ్చిన కట్స్ నేను డెఫినెట్గా మూవీ నేను యాక్చువల్లీ అనుకున్నాను, అంటే మా సర్టిఫికెట్ కూడా నేను ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ ఆన్లైన్. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ కెన్ హెల్ప్ అస్ క్రియేట్ మోర్ ఎక్సైట్మెంట్ అబౌట్ ద హోల్ ఇదని అనుకున్నాను. సో నేను అది ఐ డెఫినెట్లీ షేర్ ఆఫ్టర్ ద రిలీజ్ అండి. అంటే ఈ టాపిక్ తీసుకున్నప్పుడు, దీన్ని సినిమాగా మలచాలనుకున్నప్పుడు మీరు ఎవరెవరి ద్వారా తీసుకున్న ఇన్పుట్స్ని వాడారు? అట్ ద సేమ్ టైం 2 ways ఉన్నాయి ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి. పర్టికులర్గా ఈ గవర్నమెంట్ రాబట్టే ఈ సినిమా రిలీజ్ చేయగలుగుతున్నారా? సార్ ఇది అలా అంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడో వచ్చింది సార్, జూన్లో వచ్చింది. నాకు 29th Octoberకి సెన్సార్ వచ్చింది. సో ఈ గవర్నమెంట్ వచ్చి నాకు చేంజ్ చేసి ఉంటే గత గవర్నమెంట్ అయితే మీకు ఈ సినిమా తీసే గట్స్ ఉండేయా సార్? గత గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను తీసాను సార్ సినిమా. నేను March 4th అప్లై చేశాను సెన్సార్కి. ఐ థింక్ మనకి ఎలక్షన్ కోడ్ సమ్ ఏప్రిల్ ఎండింగ్లో వచ్చింది అనుకుంటాను. సో ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా ఉన్నా నాకు ముందే క్లియరెన్స్ వచ్చేది అండ్ ఎలక్షన్స్కి వాడుకునే వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఫేవరబుల్ ఉన్నా దే వుడ్ హ్యావ్ హెల్ప్ మీ విత్ క్లియరెన్స్ అండ్ తొందరగా తీసుకురావాలి. బట్ అదేం లేదు సార్, నేనే సొంతంగా నేనే అన్ని చేసుకొని క్లియరెన్స్ తెచ్చుకున్నాను.